దాని గురించి కౌంటర్ స్టేట్మెంట్ ఓకే సార్. నామినేషన్ ఫస్ట్ ఓకే సార్. మీడియా మిత్రులందరికీ నమస్సుమంజలు. ఈరోజు నేను చిత్తూరు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ గారి ఆశీస్సులతో నామినేషన్ వేయడం జరిగింది. నాకు జనరల్ ఏజెంట్గా గౌరవనీయులు పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ జి శ్రీనివాసులు గారు అంగీకరించినందుకు ఉండడానికి, నాకు జనరల్ ఏజెంట్గా ఉండడానికి అంగీకరించినందుకు వారికి వందనాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నాకు సహకరించి ఈరోజు నామినేషన్ వేయడానికి మా 7 ఎమ్మెల్యే సెగ్మెంట్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ అందరూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో నాకు సపోర్ట్ చేస్తున్న ఓటర్ మహాశయులందరి తరఫున నామినేషన్ వేశాను. ఇది 2వ పర్యాయం వేశాను కాబట్టి ఖచ్చితంగా ఓటర్లందరూ నన్ను ఆశీర్వదిస్తారని, ఈ జిల్లాలో 7 మంది ఎమ్మెల్యేలు నా పార్లమెంట్ సెగ్మెంట్లో వాళ్ళ 7 మంది గెలుస్తారని, తప్పకుండా నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. మేము ఈ చిత్తూరు జిల్లాలో రామచంద్రారెడ్డి గారి సారథ్యంలో 7 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ సీట్ని గెలిపించి మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా సమర్పిస్తే ఆయన రుణం మేము తీర్చుకున్న వాళ్ళు అవుతాము. మేము ఈ పార్లమెంట్ సెగ్మెంట్లోని ఓటర్లందరికీ పాదావందనలు తెలుసుకునే అవకాశం నాకు కల్పిస్తారని ఆశిస్తున్నాను. దీనికి సహకరించినంతవరకు సహకరించిన పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రబాబు నాయుడు ఎప్పుడో యూనివర్సిటీలోనే ఫెయిల్ అయిపోయాడు. చంద్రబాబు నాయుడు కూడా తొక్కేశాడు. చంద్రబాబు కూడా ఇక్కడ చంద్రగిరిలో ఎందుకు లేకుండా కంటెస్ట్ చేయకుండా వెళ్ళిపోయాడు. రామచంద్రారెడ్డి భయంతో అక్కడ కుప్పానికి వెళ్ళిపోయినాడు. అదే ఇన్నిసార్లు కూడా రామచంద్రారెడ్డి కుప్పానికి రాలేదు. ఈసారి కుప్పానికి వచ్చి వర్క్ చేస్తున్నాడు. అందుకే ఈసారి చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోతాడు. పోనీ నువ్వు గెలుస్తావా? మిథున్ రెడ్డి పైన పురంధేశ్వరిని అడగండి, గెలిచిందేమో. ఆదికేశ్ నాయుడు భార్య కూడా నిలబడి గెలిచిందేమో అడగండి. నువ్వు ఎట్లా గెలుస్తావు? నీకు ఎక్కడ ఓట్లు వస్తాయి? నువ్వు అసలు మైనారిటీలే నీకంటే కాదు. వాళ్ళకి ఇంతియాజ్ ఉండి టికెట్ తెచ్చుకున్నప్పుడు మైనారిటీలు అప్పటి నీ పైన గడ్జిగానే ఉన్నాయి. 24,000 ఓట్లు నీకు తక్కువ అయిపోయినాయంటే ఆ కాన్స్టిట్యూషన్ నీకు ఏం పరపుతున్నట్టు? నీకు 500 ఓట్లతో 600 ఓట్లు గెలిచిన మనిషి రామచంద్రారెడ్డి నువ్వు తప్పులు పట్టడం చాలా అన్యాయం. మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజాదరణ ఎవరికంటే ఒక రామచంద్రారెడ్డికి ఉంది, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఉంది. నీకు ప్రజాదరణ లేదు. నువ్వు నిజంగా ఏమన్నా మాట్లాడుకుంటే ఎప్పుడైనా ఎక్కడైనా రమ్మంటే మేము వస్తాము. నిజంగా నేను ఆ పద్మావతి గెస్ట్ హౌస్లో మా మీటింగులు జరగనే లేదు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో జరిగిన రోజుల్లో చెంగారెడ్డి గారు ఉన్నారు, అరుణావనంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉన్నారు. మదనపల్లి ఇన్ఛార్జి స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. వీళ్ళంతా మేము మాట్లాడుకొని చేస్తున్నాను. నువ్వు ఎప్పుడు మీటింగులకు రాలా? ఒక్కసారి వచ్చినావు. ఆ రోజు కూడా ఏమంటే సురేందర్ రెడ్డి తిరిగితే వెళ్ళిపోయినావు. నువ్వు నీకెక్కడ లోకల్ స్టాండర్డ్స్ ఎక్కడుండదు నీకు. కాబట్టి ఈ ఆడలేక మధ్యల మీద కొట్టుకున్నట్టు ఓడు అని చెప్పినట్టు నువ్వు ఈసారిలో కూడా ఎందుకో భగవంతుడు నిన్ను ఓడించాలనేసి మిథున్ రెడ్డి పైన పెట్టినాడు. ఈ రాష్ట్రంలో మిథున్ రెడ్డికి అత్యంత మెజారిటీ ఎంపీల్లో ఆయనకే వస్తుంది. ఆయన సెంట్రల్ మినిస్టర్ కూడా అవుతాడు. ఇక్కడ రామచంద్రారెడ్డి నాయకత్వానికి లోపమేమీ లేదు. నీ తరఫున ఒక్కరు ఉంటే ఒక్కరు కూడా ఎవరూ లేరు. నువ్వు మళ్ళీ చంద్రబాబు పురంధేశ్వరి ఎందుకంటే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటూ వీళ్ళ కాళ్ళు పట్టుకుంటూ పోవాల్సింది చెప్తే రామచంద్రారెడ్డి ఎలాంటి పరిస్థితుల్లో నీ కాళ్ళు పట్టుకుంటే అవకాశం లేదు. రాడు. అవసరం వస్తే నిన్ను కాళ్ళ కింద వేసి తొక్కేస్తాడు, నిన్ను నీ అనుచరులు కూడా. ఇది నగ్న సత్యం. తర్వాత పొలిటికల్గా
తర్వాత పొలిటికల్ గా ఉండు పడా పొలిటికల్ గా మాట్లాడి కిరణ్ ఓకే సార్ నామినేషన్ ఫస్ట్ పట్టండి నామినేషన్ అదే నాకు నామినేషన్ ఓకే సార్ మీడియా చూడండి మిత్రులందరికీ నమస్సుమంజలు. ఎంపీ గారు ఈరోజు నేను చిత్తూరు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, పెద్దిరెడ్డి రామచంద్ర గారు, మిథున్ గారి ఆశీస్సులతో నామినేషన్ వేయడం జరిగింది. నాకు జనరల్ ఏజెంట్గా గౌరవనీయులు పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ జి శ్రీనివాసులు గారు అంగీకరించినందుకు ఉండడానికి, నాకు జనరల్ ఏజెంట్గా ఉండడానికి అంగీకరించినందుకు వారికి వందనాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నాకు సహకరించి ఈరోజు నామినేషన్ వేయడానికి మా 7 ఎమ్మెల్యే సెగ్మెంట్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ అందరూ పెద్దిరెడ్డి రామచంద్ర గారి ఆశీస్సులతో నాకు సపోర్ట్ చేస్తున్న ఓటర్ మహాశయులందరి తరఫున నామినేషన్ వేశాను. ఇది 2వ పర్యాయం వేశాను కాబట్టి ఖచ్చితంగా ఓటర్లందరూ నన్ను ఆశీర్వదిస్తారని, ఈ జిల్లాలో 7 మంది ఎమ్మెల్యేలు నా పార్లమెంట్ సెగ్మెంట్లో వాళ్ళ 7 మంది గెలుస్తారని, తప్పకుండా నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. మేము ఈ చిత్తూరు జిల్లాలో రామచంద్ర గారి సారథ్యంలో 7 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ సీట్ని గెలిపించి మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక సమర్పిస్తే ఆయన రుణం మేము తీర్చుకున్న వాళ్ళు అవుతాము. మేము ఈ పార్లమెంట్ సెగ్మెంట్లోని ఓటర్లందరికీ పాదావందనలు తెలుసుకునే అవకాశం నాకు కల్పిస్తారని ఆశిస్తున్నాను. దీనికి ఇంతవరకు సహకరించిన పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సపరేట్ చేసేసి నిన్నటి రోజు పీలేరులో మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు రామచంద్రారెడ్డి పైన లేనిపోని అభాండాలు వేస్తూ మాట్లాడినారు. దానికి ఈ జిల్లాలో వైఎస్ఆర్సీపీ అభిమానులనండి, రామచంద్రారెడ్డి గారి అభిమానులండి చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ విధంగా అబద్ధాలు మాట్లాడితే ప్రజలు సహించరు. ఎందుకంటే ప్రజలతో ఆయనకు ఎప్పుడూ సంబంధాలు లేవు. హైదరాబాద్లో పుట్టి పెరిగి రాజశేఖర రెడ్డి పుణ్యం వల్ల 2-3 సార్లు ఎమ్మెల్యే అయినాడు, అంతేగాని ఈ వాయిల్పాడ్ కాన్స్టిట్యూన్సీలో కూడా ఆయన ఎప్పుడు వర్క్ చేసింది లేదు, ఉన్నింది లేదు. ఆయన తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి పనిచేసేవాడు. ఆయన అప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాడు కాబట్టి అతనితో మాకు సంబంధాలు ఉంటాయి. రామచంద్రారెడ్డి డిసిసి ప్రెసిడెంట్ కావడానికి 99లో ఆయన ఏదో పద్మావతి గెస్ట్ హౌస్కి వీసి ఆయన కాళ్ళు పట్టుకున్నట్టు చెప్పారు. ఇంత అబద్ధం చెప్తే అతికినట్లే ఉండాలి. మేము ఎప్పుడు కూడా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో R&B గెస్ట్ హౌస్లో తిరుపతిలో జరిపేవాళ్ళం, కానీ మేము ఒక్కసారి కూడా పద్మావతి గెస్ట్ హౌస్కు మేము పోయింది లేదు, మాట్లాడింది లేదు. ఎందుకంటే అక్కడ రాజకీయ నాయకులు అలో చేయరు. ఆ రోజు నేను ఉన్నాను, ప్రత్యక్ష సాక్షి. ఆ ఎలక్షన్లో కూడా రామచంద్రారెడ్డి ప్రెసిడెంట్, నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. జిల్లాలోని అందరూ ఎమ్మెల్యేలు వచ్చినారు, మాట్లాడేవాడు ఏదో మాట్లాడితే మా శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే, పుంగనూరు ఎమ్మెల్యే, కిరణ్ కూర్చో అని మాట్లాడింది కూడా మేము విన్నాము. మా చెంగారెడ్డి కూడా ఉన్నాడు అప్పుడు అందరూ ఎమ్మెల్యేలతో పాటుగా. ఎలక్షన్ ఆల్మోస్ట్ వాళ్ళు జరిపించింది, నేను అందులో భాగస్వామిని. నేను ఇట్లా అబద్ధాలు చెప్తే కాళ్ళు పట్టుకున్నాడంటే నిన్ను కాళ్ళ కింద తొక్కేశాడు ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నిన్ను రాజకీయంలో ఎదగనేకుండా నువ్వు ఒక సీఎంగా పనిచేసినావు. పోనీ నీకు పీలేరు కాన్స్టిట్యూన్సీ తప్పితే వేరే కాన్స్టిట్యూన్సీలు నీకు
ఫాలోవర్స్ 10 మంది ఉన్నారు చెప్పండి. పోనీ నీ లైఫ్లో నువ్వు ఎవరన్నా ఒక ఎమ్మెల్యేని చేసినాను చెప్పండి. నీ తమ్ముడిని ఎమ్మెల్యే చేయాలనుకుంటూ కూడా చెప్పుల హారం తీసుకొచ్చి అతను మెల్ల ఏంచి తిప్పి ఆయన ఓడిచ్చేసినావు. అది నీ స్థితి. ఇప్పుడు బీజేపీలో ఏదో గవర్నర్షిప్ ఇస్తారని చెప్పేసి వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తుతూ నువ్వు చంద్రబాబుతో పురంధీశ్వరుతో వాళ్ళిద్దరిని పెట్టుకొని నువ్వు రాజకీయం చేస్తావంటే నిజంగా చిత్తూరు ప్రజలు, ప్రత్యేకించి వాయల్పాడు నియోజకవర్గంలోని ప్రజలు, పీలేరు నియోజకవర్గంలో ప్రజలు నిన్నెవరు క్షమించరు. ఎందుకంటే నువ్వు కట్టుకోండి ఇప్పుడు కాలేజీలు కానీ ఆ సెంట్రల్ కాలేజీలు కానీ కూడా నీ భూములకు రేట్ రావాలని కట్టుకున్నావు తప్పితే వేరే విధంగా నీకు కానే కాదు. ఏం తెచ్చుకున్నావు చెప్పండి? నీ భూములు రేటుకి పెరిగే తప్పితే మిగతా నీ ఊరికి గిర్ర గీసుకొని రోడ్లు వేసుకున్నావు తప్పితే నీ కాన్స్టిట్యున్సీ తప్పితే వేరే కాన్స్టిట్యున్సీలో అడుగు కూడా పెట్టలేదు. 10 రూపాయల డెవలప్మెంట్ కూడా చేయలేదు చిత్తూరు జిల్లా. అప్పుడు చంద్రబాబుతో నీకెందుకు ఇంతియాజ్కి ఒక టికెట్ ఇచ్చారు. 2 సార్లు ఈ మైనారిటీ సంబంధించిన ఇంతియాజ్కి టికెట్ ఇచ్చి అది నీ ఫ్రెండ్ బాలకృష్ణ కాబట్టి బాలకృష్ణ దగ్గర చెప్పించుకుంటే చంద్రబాబు ముస్లిమ్స్కి ఇచ్చాడు కాబట్టి ఒక్కసారి 500 ఓట్లు తగిలిస్తాం, ఇంకోసారి 24,000 ఓట్లతో ఓడిపోయినావు. నువ్వు రామచంద్రారెడ్డి నా కాళ్ళకాడికి వచ్చిన డీసీ ప్రెసిడెంట్కి పోనీ నీకు నిజంగా నీకు అంత తెలివితోటి అబ్జర్వర్స్ చెప్పండి. ఎలక్షన్ ఎక్కడ జరిగిందో చెప్పండి. నీకు వాలిపాటి నీకు ఏం సంబంధం ఉంది? కిషోర్ ఎప్పుడన్నా వచ్చేవాడు కదా, నువ్వు ఎప్పుడు వచ్చేవాడు కూడా కాదు. ఇంత కరోనా వస్తే కూడా ఒక్కసారి కూడా నువ్వు సీఎంగా పనిచేసిన మనిషి కలికిరికి రాలేదు, చిత్తూరు జిల్లాకు రాలేదు, ఒకరికి మెడిసిన్ తీసేలేదు, ₹1 తీసేలేదు. అదేవిధంగా సత్యసాయిబాబా దగ్గర డబ్బులంతా వచ్చేస్తే ఈ సీఎంఏ దోచుకొని అందరికీ పంచి పెట్టుకున్నాడు, వీళ్ళే పంచుకున్నారని అప్పుడు ఆ రోజుల్లో పత్రికల్లో వచ్చినంత మేము విన్నాం. అంతేగాని రామచంద్రారెడ్డి నిరంతరము పార్టీకి కష్టపడి ఈ జిల్లాను తన చేతుల్లో పట్టుకునేసి మీలాంటి పెత్తమ్మదారులందరినీ కాలి కింద తీసి రాకేసినాడు కాబట్టి ఇప్పుడు మీరు ఆయన మీద మాట్లాడే ధైర్యం వచ్చిందంటే రాండి. ఇక్కడికి వస్తావు రండి, నేను సమాధానం ఇస్తాను మీకు. ఆ ఎలక్షన్లో గాది వెంకటరెడ్డి, లక్ష్మీదేవి మెంబర్లుగా ఉన్నారు. పెంచలయ్య అప్పుడు తిరుపతి ఎంపీ ఆయన అబ్జర్వర్గా మాకు వచ్చినాడు. కుసుమా కృష్ణమూర్తి ఎలక్షన్ స్క్రూటినీ కమిటీ చైర్మన్గా వచ్చినాడు. కానీ మేము ఇంత ఎలక్షన్ జరుగుతుంటే నువ్వు ఎప్పుడు ఏ ఎలక్షన్ పార్టిసిపేట్ కాలేదే. ఇంత అబాండాలు వేస్తే నిన్నేం చేయాలి? కాబట్టి ఈయన చేసిన అన్యాయాలు ఇన్నే కాదు. ఈరోజు ఇన్ని బాధలు పడుతున్న ఆర్థికంగా నువ్వు చంద్రబాబుతో కొల్లీడు వేసి నువ్వు ఆయన కలిసి ఈ రాష్ట్రాన్ని విడదీసేసి ఎక్కడా కాకుండా చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన భారం పెట్టేసి ఆయన ప్రతి ఇంటిని ఆర్థికంగా డెవలప్ చేసేది సంక్షేమ పథకాల తరఫున నవరత్నాలు సృష్టికర్తగా ఆయన ప్రతి కుటుంబాన్ని ఆదుకునే దానికి ఆయన శ్రమిస్తూ ఉంటే నన్ను సీఎం చేస్తే నేను జగన్మోహన్ రెడ్డి జైల్లో వేపిస్తానని చెప్పేసి నువ్వు కాంగ్రెస్ వాళ్ళతో పొత్తు పెట్టుకునేసి చిదంబరం మీ ఇంటి పక్క ఉన్నాడు కాబట్టి హైదరాబాద్లో ఆయనతో పొత్తు పెట్టుకునేసి ఆయన కాళ్ళ వేళ్ళబడికి నువ్వు సీఎం అయిన విషయం అందరికీ తెలుసు. నువ్వు 5 ఏళ్ళు విప్పుగా ఉన్నావు, 2 ఏళ్ళు స్పీకర్గా ఉన్నావు. ఎక్కడ లీడర్? నీకు ఒక్క ఎమ్మెల్యే నేను సపోర్ట్ చేసిన ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ ఒకరినన్నా చూపిస్తే, పోనీ నువ్వు గెలిపించుకున్న ఎమ్మెల్యేని ఒకరినన్నా చూపిస్తే నువ్వు లీడర్ అని చెప్పచ్చు. ఏది లేకుండా ఇప్పుడు రామచంద్రారెడ్డి ఏముండదు. ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెత్తందారులకు పేదవాళ్ళకు యుద్ధం జరుగుతూ ఉందో యుద్ధంలో పేదవాళ్ళ పక్కనే ఉంటారు. నిజంగా మేము అందరికీ రామచంద్రారెడ్డి ఆ రోజుల్లోనే ఆయన సైలెంట్గా ఉండే విప్లవకారుడు రామచంద్రారెడ్డి. పేదవాళ్ళందరినీ దగ్గర పెట్టుకున్నాడు కాబట్టి, నాలాంటి వాళ్ళందరినీ దగ్గర పెట్టుకున్నాడు కాబట్టి ఈ జిల్లాలో ఆయన చెప్పిందే వేదవాక్యం రాజకీయంగా. చంద్రబాబు నాయుడు ఎప్పుడో యూనివర్సిటీలోనే ఫెయిల్ అయిపోయినాడు. చంద్రబాబు నాయుడు కూడా తొక్కేశాడు. చంద్రబాబు కూడా ఇక్కడ చంద్రగిరిలో ఎందుకు లేకుండా కంటెస్ట్ చేయకుండా వెళ్ళిపోయాడు. రామచంద్రారెడ్డి భయంతో అక్కడ కుప్పానికి వెళ్ళిపోయినాడు. అదే ఇన్నిసార్లు కూడా రామచంద్రారెడ్డి కుప్పానికి రాలేదు. ఈసారి కుప్పానికి వచ్చి వర్క్ చేస్తున్నాడు. అందుకే ఈసారి చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోతాడు. పోనీ నువ్వు గెలుస్తావా? మిథున్ రెడ్డి పైన పురంధేశ్వరిని అడగండి, గెలిచిందేమో. రాజకేశ్వర భార్య కూడా నిలబడింది, గెలిచిందేమో అడగండి. నువ్వు ఎట్లా గెలుస్తావు? నీకు ఎక్కడ ఓట్లు వస్తాయి? నువ్వు అసలు మైనారిటీలే నీకంటే కాదు. వాళ్ళకి ఇంతియాజ్ ఉండి టికెట్ తెచ్చుకున్నప్పుడు మైనారిటీలు అప్పటి నీ పైన గడ్జిగానే ఉన్నాయి. 24,000 ఓట్లు నీకు తక్కువ అయిపోయినాయంట ఆ కాన్స్టిట్యూషన్. నీకు ఏం పరపతున్నట్టు? నీకు 500 ఓట్లతో 600 ఓట్లకి గెలిచిన మనిషి రామచంద్రారెడ్డి నువ్వు తప్పులు పట్టడము చాలా అన్యాయం. మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము.
ప్రజాదరణ ఎవరికంటే ఒక రామచంద్రారెడ్డికి ఉంది, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఉంది. నీకు ప్రజాదరణ లేదు. నువ్వు నిజంగా ఏమన్నా మాట్లాడుకుంటే ఎప్పుడైనా ఎక్కడైనా రమ్మంటే మేము వస్తాము. నిజంగా నేను ప్రమాణం చేస్తాను. ఆ పద్మావతి గెస్ట్ హౌస్లో మా మీటింగులు జరగనే లేదు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో జరిగింది. ఆ రోజుల్లో చెంగారెడ్డి గారు ఉన్నారు, అరుణావనంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉన్నారు. మదనపల్లి ఇన్ఛార్జి స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. వీళ్ళంతా మేము మాట్లాడుకొని చేసినాను. నువ్వు ఎప్పుడు మీటింగులకు రాలా, ఒక్కసారి వచ్చినావు. ఆ రోజు కూడా ఏమంటే శ్రీధర్ రెడ్డి తిడితే వెళ్ళిపోయినావు. నువ్వు నీకు ఎక్కడ లోకల్ స్టాండర్డ్స్ ఎక్కడ ఉండదు నీకు. కాబట్టి ఈ ఆడలేక మధ్యల మీద కొట్టుకున్నట్టు ఓడు అని చెప్పినట్టు నువ్వు ఈసారిలో కూడా ఎందుకో భగవంతుడు నిన్ను ఓడించాలనేసి మిథున్ రెడ్డి పైన పెట్టినాడు. ఈ రాష్ట్రంలో మిథున్ రెడ్డికి అత్యంత మెజారిటీ ఎంపీల్లో ఆయనకే వస్తుంది. ఆయన సెంట్రల్ మినిస్టర్ కూడా అవుతాడు. ఇక్కడ రామచంద్రారెడ్డి నాయకత్వానికి లోపమేమీ లేదు. నీ తరఫున ఒక్కరు ఉంటే ఒక్కరు కూడా ఎవరూ లేరు. నువ్వు మళ్ళీ చంద్రబాబు పురంధేశ్వరి ఎందుకంటే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటూ వీళ్ళ కాళ్ళు పట్టుకుంటూ పోవాల్సింది చెప్తే, రామచంద్రారెడ్డి ఎలాంటి పరిస్థితుల్లో నీ కాళ్ళు పట్టుకుంటే అవకాశం లేదు. రాడు. అవసరం వస్తే నిన్ను కాళ్ళ కింద వేసి తొక్కేస్తాడు, నిన్ను నీ అనుచరులు కూడా. ఇది నగ్న సత్యం. సెంట్రల్లో ఎవరితో కూర్చుంటారు సార్? సెంట్రల్ మంత్రి అవుతానన్నారు కదా, ఎవరు? అదే సెంట్రల్ గవర్నమెంట్ వస్తే ఒకటేం చెప్పలేం కదా. అప్పుడు ఏది వస్తుందో మాకు మెజారిటీ హైయెస్ట్ మెజారిటీ వస్తుంది కాబట్టి వాళ్ళు మమ్మల్ని పిలవచ్చు. అప్పటి నేను సిద్ధమే. ఎందుకు ఏమని చెప్పి ఏం తెలిసిన, ఈ మీటింగు పద్మావతి గెస్ట్లో ఎప్పుడు జరగలేదు. రామచంద్రారెడ్డి నాకు పోలేదు, మాట్లాడలేదు. నేను ప్రమాణం చేస్తాను, తర్వాత వచ్చి ఆయన చేయమనండి. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి నేను. ఈ ఎలక్షన్ జరిపించింది నేను. చెప్తా. అబ్జర్వర్ పేర్లు చెప్పండి. నేను మా కమిటీ మెంబర్ల పేర్లు చెప్పానండి. నేను నాయుడుపేటకి వెళ్ళి ఆ పెన్షన్ దగ్గర డిక్లరేషన్ ఫార్మ్ తీసుకొచ్చిన. గోపినాథ్ కూడా ఉన్నాడు అప్పుడు. ఈ గోపినాథ్ చిత్తూరు కూడా వచ్చినాం మేము. ఈయన లేడు. ఎప్పుడన్నా ఒకసారి ఏమన్నా మాట్లాడాము వీటికి ఆర్ఎన్బి గెస్ట్ వచ్చిన పద్మావతి గెస్ట్ హౌస్కి మేము పోయింది లేదు, మేము మాట్లాడలేదు. శుద్ధ అబద్ధం. ఇలాంటి అబద్ధాల కోరును దయచేసి నమ్మద్దండి. దీనికి జవాబుదారి నేనే వహిస్తాను. ఎక్కడికి పిలిస్తే అక్కడ నేను ఫస్ట్ ప్రమాణం చేస్తాను, తర్వాత చేయమని చెప్పి. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోరిక మేరకు నువ్వు చంద్రగిరి మరియు వాయిల్పాడు కాన్స్టిట్యూన్సీలు గెలిపించాలంటే రామచంద్రారెడ్డి గారు రాజశేఖర రెడ్డి కోరిక మేరకు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డిని అరుణంని గెలిపించడం జరిగింది. ఆ రోజు నువ్వు శాసనసభ్యుడిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుకోండి, నువ్వా మాట్లాడేది రామచంద్రారెడ్డి గురించి. జిల్లాలో ముఖ్యమంత్రి అయ్యి ఒక పీలేరు నియోజకవర్గం తప్పించి 13 నియోజకవర్గాలని అంధకారంలో తొక్కినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి ఎలక్షన్లో వచ్చినటువంటి 2014 ఎలక్షన్లో తమ్ముడిని గెలిపించుకోవాలనేటువంటి చెవట ఈరోజు రాజంపేట పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో నీకు ఈరోజు సవాల్ విసురుతున్నాం. పీలేరులో నీ తమ్ముడిని గెలిపించుకునే దమ్ము నీకుందా? లేదో ఈరోజు పురంధేశ్వరి, కిషన్ రెడ్డి, అమిత్ షా చెప్పినట్ల 4% రిజర్వేషన్ ఎత్తేస్తా ముస్లిమ్స్ కంటా ఉంటారు కదా, దాన్ని నువ్వు డిఫెండ్ చేయగలుగుతావా? నువ్వు మాజీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికే కాదు ఈ జిల్లాలో పుట్టినవాడు. నువ్వు మాట్లాడే మాట తీరు భాష మార్చుకో కిరణ్ కుమార్ రెడ్డి. ఈరోజు ఒకటే చెప్తున్నావు, జడ్పీ చైర్మన్గా నీకు తాకత్తు ఉంటే పీలేరులో నీ తమ్ముడిని కల్పించి మళ్ళీ మాట్లాడతావు. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవాకులు చవాకులు పేలారో, అసలుకు నువ్వెంత, నీ బతికెంత? నువ్వు 2009లో శాసనసభ్యుడు అయిందే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వల్ల. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోరిక మేరకు నువ్వు చంద్రగిరి మరియు వాయిల్పాడు కాన్స్టిట్యున్సీలు గెలిపించాలంటే రామచంద్రారెడ్డి గారు రాజశేఖర రెడ్డి కోరిక మేరకు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డిని అరుణంని గెలిపించడం జరిగింది. ఆ రోజు నువ్వు శాసనసభ్యుడిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుకుంటే నువ్వా మాట్లాడేది రామచంద్రారెడ్డి గురించి? జిల్లాలో ముఖ్యమంత్రి అయ్యి ఒక పీలేరు నియోజకవర్గం తప్పించి 13 నియోజకవర్గాలని అంధకారంలో తొక్కినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి ఎలక్షన్లో వచ్చినటువంటి 2014 ఎలక్షన్లో తమ్ముడిని గెలిపించుకోవాలనేటువంటి చెవట ఈరోజు రాజంపేట పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో
నీకు ఈరోజు సవాల్ విసురుతున్నాం. పీలేరులో నీ తమ్ముడిని కల్పించుకునే దమ్ము నీకుందా? లేదా ఈరోజు పురంధేశ్వరి, కిషన్ రెడ్డి, అమిత్ షా చెప్పినట్ల 4% రిజర్వేషన్ ఎత్తేస్తా ముస్లిమ్స్ కంటా ఉంటారు కదా, దాన్ని నువ్వు డిఫెండ్ చేయగలుగుతావా? నువ్వు మాజీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికే కాదు ఈ జిల్లాలో పుట్టినవాడివి. నువ్వు మాట్లాడే మాట తీరు భాష మార్చుకో కిరణ్ కుమార్ రెడ్డి. ఈరోజు ఒకటే చెప్తున్నాం, జడ్పీ చైర్మన్గా నీకు తాకత్తు ఉంటే పీలేరులో నీ తమ్ముడిని కల్పించి మళ్ళీ మాట్లాడతా. ఓకే.